హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ దుర్గం. వెల్కమ్ టు దీపా టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ చౌక్ నుంచి మంజూర్ నగర్ వెళ్ళే దారి మధ్యలో అయితే మైసమ్మ ఉంటా అండి. మంజూర్ నగర్ దగ్గర ఈ మైసమ్మ ఏరియాలో మొదటి నుంచి కూడా ఇక్కడ 1 year కనీసం ఒక 4-5 యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి. మేజర్గా కూడా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1 yearకి ఒక్కరైనా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఈ ఏరియాలో. ఈ భూపాలపల్లి నుంచి మంజూర్ నగర్ పోయే క్రమంలో మైసమ్మ తల్లి టెంపుల్ దగ్గర 1 yearలో కనీసం 1 నుంచి 2-3 యాక్సిడెంట్లు, మేజర్ యాక్సిడెంట్లు జరుగుతాయంట అండి. అందులో ఇయర్కి ఒక్కరైనా చనిపోయిన సందర్భాలు ఎన్నో చూసాం. ఇయర్ మనం భూపాలపల్లి మంజూర్ నగర్ అయితే ఇప్పుడు 18 లైన్ డ్యూటీ చేసే వాళ్ళు కానీ, లేకపోతే మంజూర్ నగర్ కూడా డెవలప్ అయింది. జిల్లా అయిన క్రమంలో మంజూర్ నగర్ కూడా డెవలప్ అయ్యి పబ్లిక్ అయితే పెరిగారండి. రాకపోకలు భూపాలపల్లికి మంజూర్ నగర్కు రాకపోకలు అయితే చాలా పెరిగాయి. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా ప్రజలు అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ ఏరియాకి వచ్చేసరికి అయితే జాగ్రత్తగా వ్యవహరించాలి. జస్ట్ ఇంతకుముందు కూడా ఒక అబ్బాయి ఊరికనే ఉత్తనే ఈ టెంపుల్ దగ్గర స్కిడ్ అయి కింద పడ్డాడు. ఆయన అదృష్టం అనుకోవాలి. ఇంకా లారీలు కానీ, బస్సులు కానీ, వెహికల్స్ కానీ ఇంకా ఏం రాలేదు. వచ్చంటే పాపం ఆ అబ్బాయి చాలా ప్రాబ్లం పడేటోడు. ఆయన ఈరోజు ఆయన అదృష్టం అనుకోవాలి. మైసమ్మ తల్లి కాపాడింది అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఆయనని. సో మా దీప టీవీ తరపున అయితే భూపాలపల్లి జిల్లా ప్రజలు, ఇంకా వేరే జిల్లా వాళ్ళైనా కానీ చాలా జాగ్రత్త అయితే ఈ ఏరియాకి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని నిమ్మలంగా పోవాలని మా దీప టీవీ తరపు నుంచి మేము కోరుకుంటున్నామండి. ఎట్లా పడవు తమ్ముడు? ఎట్లా పడ్డావు? స్కిడ్ అయిందా? ఎందుకు మంచిగా రోడ్డు? డ్యామేజ్ అయిందా బండి? ఏమన్నా దెబ్బ తాకినా? ఏమన్నా ఏదో ఒకసారి చూపించు కదా దెబ్బ, ఈ చేతి దెబ్బ చూపించు. నీ అదృష్టం, చాలా మా అదృష్టం. మంచి రోజు ఈరోజు, మంచిగా దేవుడి మొక్క.